నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలిపిరిలో ముంతాజ్ హోటల్ స్వాగతం పలుకుతుంది. ఈ ఏర్పాట్లను జగన్ చేసి వెళ్లారు. తిరుపతిలో ప్రతి చిన్న హోటల్ కు శ్రీనివాసుడి పేరు పెట్టుకోవడం కామన్. మరి ఈ ముంతాజ్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అంత నిరభ్యంతరంగా ఎలా పెట్టగలిగారు? శ్రీనివాసుడి భక్తులతో వ్యాపారం చేస్తూ అన్యమత పేరుతో ఎలా హోటల్ పెడతారు అనే సందేహాలు మీకు వచ్చుంటాయి. అయితే ఇదంతా జగన్ రెడ్డి నిర్వాహం అని ఒక ఆన్సర్తో అర్థమైపోతుంది. దేవలోకం ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన జగన్, చంద్రబాబు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు దేవలోకం అనే ప్రాజెక్టును అలిపిరిలో ప్లాన్ చేశారు. ఇందుకోసం 25 ఎకరాలు కేటాయించారు. టూరిజం శాఖ పనులు ప్రారంభించక ముందే జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చేశారు. తర్వాత అన్నింటిలానే దాన్ని కూడా ఆపేశారు. చివరికి 5 ఎకరాలు ఉంచుకుని 20 ఎకరాలు ముంతాజ్ హోటల్ వాళ్ళు స్టార్ హోటల్ కడతామంటే ఇచ్చేశారు. అది కూడా దాదాపుగా ఉచితంగానే. ఎందుకంటే 90 ఏళ్ల పాటు లీజు, 4 ఏళ్ల పాటు నిర్మాణ సమయం కలుపుకొని 94 ఏళ్లు లీజుకిచ్చారు. లీజు ఎంత అంటే ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతుందో అందులో 1% అనమాట. అంటే అక్కడ ఎకరం 10 లక్షలు ఉంటే 10,000, 20 ఎకరాలకు కలిపి ఏటా 2 లక్షలు లీజు. ఇంత ఖరీదైన స్థలం ఇస్తే వారు పెట్టే పెట్టుబడిలో 1500 ఉద్యోగాలు వస్తాయట. అయినా ముంతాజ్ అనే పేరు పెడతారట. ఈ గ్రూప్ ఒబేరాయ్ హోటల్ వాళ్ల సబ్సిడీ. ఇందులో వైసీపీ నేతల బినామీ వాటాలు ఉన్నాయేమో కానీ పట్టించుకోలేదు. పెద్ద వివాదం అవుతుందని కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు అక్కడ పునాదులు తవ్వేశారు. కేటాయింపునకు రద్దు చేయాలంటుంది టీటీపీ బోర్డు. ఏంటి, ఇప్పుడు ఈ ప్రాజెక్టును రద్దు చేసి తిరిగి ఆ భూమిని దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించాలని కొత్త టీటీడీ బోర్డు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. టూరిజం ప్రమోషన్ పేరుతో ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా ఇచ్చేసిన వైనంతో పాటు శ్రీవారి చెంతనే అన్యమత సంస్థ తరహాలో నిర్మాణం చేయడం భక్తులను ఆగ్రహానికి గురి చేస్తుంది. ప్రభుత్వం దీనిపై త్వరితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.